కచ్చేరా కచ్చి పెట్టు పెట్టు. నాకు చాలా భయం వేసింది. దీనికే భయపడ్డావా? నోరు మూసుకోరా. హ్యాపీ బర్త్డే బాబీ. తొందరగా కచ్చేరా. వేరే ఏదైనా ప్లాన్ చేశారా? అలాంటిదంతా ఏం లేదురా, ముందు కచ్చే నువ్వు. అక్కడేదో శబ్దం వినిపిస్తుందిరా. బాబీ అది సౌండ్ ఇస్తే ఏదో వినిపిస్తుంది. ఉండు. భయంగా ఉందిరా. హ్యాపీ బర్త్డే. ఈ రోజు బర్త్డే కదా, అందుకనే చిన్న సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే బాబీ. థాంక్యూ. మీరు వచ్చినందుకు చాలా థాంక్స్. హే, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. ఎలా ఉన్నావు? హి ఇస్ రాజేష్. హాయ్. హాయ్. అండ్ షీ ఇస్ ఆలియా. హాయ్. హాయ్. ఓకే లెట్స్ గో ఇన్ ద పార్టీ. కమ్ జస్ట్ ఏంటి పార్టీ నేనే ఇస్తాను. బాలే జోకు. దించడ్రా. అయ్యో షిట్, బాబీ బర్త్డే కదా, ఎలా మర్చిపోయాను. హలో. హాయ్ బాబీ. నేను నీకు ఇప్పుడే గుర్తొచ్చానా? సారీ మర్చిపోయాను. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబీ. థాంక్స్ బేబీ. ఇప్పుడో విష్ చేసేది. లేట్ గా విష్ చేశాను, సారీ. ఏం పర్వాలేదులే, ఫీల్ అవ్వకు. సారీ రా, ఐఎమ్ సో సారీ. నీకు ఇప్పుడు మాత్రం ఎలా గుర్తొచ్చాను? లేదు, శివ స్టేటస్ పెట్టాడు, అది చూసిన వెంటనే నీకు కాల్ చేసేసాను. షూరా? ష్యూర్. నేను గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తాను. ఓకే ఇక్కడ పని అయిన తర్వాత పార్టీ కరెక్ట్ గా వచ్చేస్తాను. ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను. ఓకే థాంక్స్. వెల్కమ్. సరే ఉంటాను, బాయ్. హాయ్ రాజేష్. హాయ్. వాలీబాల్ అంటే నీకు అంత ఇష్టమా? అవును. వావ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్ ఇస్ వెరీ నైస్. Are you okay? I'm okay. Thank you. You look so beautiful. Where are you from? From Mumbai. Your good name? Priya. So nice name. Thank you. Surya, ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. I love this place. ఏంటో. ఏ సూర్య, రాజేష్. ప్రియా, నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? ముందు ఫ్యాషన్ కోర్స్ కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాను. ఇంకా డిసైడ్ చేయలేదా నువ్వు? మా మమ్మీ డాడీ సంబంధాలు చూస్తున్నారు, నాకు అస్సలు నచ్చలేదు. ఎవరినన్నా లవ్ చేస్తున్నావా? నో, అలాంటిదేం లేదు. నన్ను లవ్ చేస్తావా? సూర్య, యు నాటీ. బొమ్మ అదిరింది. వీడొకడు.
నేను ఇచ్చిన పార్టీ హ్యాపీగా. సరే సరే, అదేం ప్రాబ్లం కాదు. అంతా ఓకేనేగా? హాయ్ గైస్. హాయ్ బాబీ, ఈవినింగ్ పార్టీ ఏం ప్లాన్ చేసావు? వీడేం చేసినా కొంచెం స్పెషల్ గానే ఉంటుంది. బాబీ, నాకు ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉండిపోతాను. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కి ఈ పార్టీ ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. Cheers. Cheers. ప్రియా రాజేష్ ఇద్దరు పెళ్లి చేసుకుంటామన్నారు కదా, అది విని నేను చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాతే తెలిసింది ఆ రోజు ఏప్రిల్ 1 అని. ఏంటి నీకు తెలీదా? తను మాస్టర్ మైండ్. ప్రియా, నువ్వు లైట్ గా తాగు. Cheers. ఓకే. రే, నాకు ఇవ్వరా? థ్యాంక్ యూ బాబీ. నీకు ఇది రెండో పెగ్గు. రే, నాకు తెలుసురా ఎంత తాగాలో. ఎంత తాగినా నేను స్టడీగానే ఉంటా, సరేనా? బాబీ, తినడం తాగడమేనా? డూ సంథింగ్ న్యూ యార్. ఐ జస్ట్ వాంట్ ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ బాబీ. మనం ఇప్పుడు 5 ఉన్నాం కాబట్టి 5 స్లిప్పులు రాద్దాం. ఆ 5 స్లిప్పుల్లో 5 విషయాల గురించి రాద్దాం. 3 ఏం రాసుండదు, 2 మాత్రం మనం ఏం చేయాలో రాసుంటుంది. ఐఎమ్ రెడీ. ఇదంతా చీకట్లోనే జరుగుతుంది. చీకట్లోనా? చీకట్లోనా? ఏంటి భయం స్టార్ట్ అయిందా? నో నో, ఐఎమ్ రెడీ. ఓకే, గుడ్. కంటిన్యూ, క్యారీ ఆన్. నేను వెళ్ళి స్లిప్పులు తీసుకొస్తాను. ఓకే ఓకే. గాయ్స్ రెడీ. 5 స్లిప్పులు రాసి 5 చోట్ల పెట్టాను. ఒకటి హాల్లో, ఒకటి కిచెన్ లో, ఒకటి రూమ్ లో, ఒకటి పెంట్ హౌస్ లో, ఇంకోటి ఇక్కడ. వాటిని కనిపెట్టాలి. ఓకే, డన్. ఫస్ట్ ఎవరు వెళ్తారు? ప్రియా ఫస్ట్ నేనే వెళ్తాను. ఓకేనా? గుడ్ ప్రియా, ప్రొసీడ్. బాయ్. ఆల్ ది బెస్ట్ ప్రియా. బాయ్. ఎక్కడ పెట్టుంటాడు? ఎస్, కనిపెట్టాను. స్లిప్ దొరికింది. ఓపెన్ చేయి బాబీ. ప్రియా, డాన్స్ ప్రియా. ఐ యామ్ ఎ డాన్సర్. లెట్స్ స్టార్ట్. ప్రియా, కమ్ ఆన్ ప్రియా. ప్రియా.
చాలా టైర్డ్ అయిపోయాను. ఐఎమ్ డన్. యా కమాన్ నెక్స్ట్ ఎవరు వెళ్తారు? I'm going. సూపర్ ఆలియా. వావ్ కమాన్. యా You can do it, huh? ఆల్ ద బెస్ట్. Okay. ఎక్కడుంది? ఎక్కడ పెట్టుంటారు? ఆలియా 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 ఎక్కడున్నావు? ఆలియా ఏమైంది? ఆలియా ఏమైంది? వస్తున్నా. ఆలియా 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 దెయ్యం
దీనికా ఇంత భయపడ్డావు నువ్వు? తన్ను చూసా. ఎవరిని చూసావు? ఓ, పని మనిషిని చూసి అలియా భయపడ్డావా? ఒక్కసారి తను చూడు. అలియా చూడు, అలియా. ఒకసారి చూడు. భయపడకు, తను పని మనిషి. భయపడకు. అలియా నువ్వు వెళ్ళు. భయపడకు. తీసుకెళ్ళండి. ఊరుకో. ఏయ్, వెళ్ళు. హలో సంధ్య చెప్పు. శివ, ఐఎమ్ వెయిటింగ్. నేను దారిలోనే ఉన్నాను, కాస్త లేట్ అవుద్ది. సారీ. ఇంకాసేపట్లో వచ్చేస్తాను. నీకు గుర్తుందా లేదా ఈ రోజు మనం టెంపుల్ కి వెళ్ళాలని? అదంతా గుర్తుంది. నువ్వు రావడానికి ఇంకా ఎంతసేపు పడుతుంది? ప్లీజ్ సంధ్య, 5 నిమిషాలు వచ్చేస్తాను. అక్కడ బాబీ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇదిగో వచ్చేస్తున్నా. రిసార్ట్ కూడా వెళ్ళాలి, త్వరగా రా. వచ్చేస్తున్నా, నువ్వేం టెన్షన్ పడకు. ప్లీజ్ సంధ్య. నేను ముందే నీకు చెప్పాను కదా మనం గుడికి వెళ్ళాలని. సారీ సంధ్య, ఇదిగో పక్కనే ఉన్నా, వచ్చేస్తున్నా. 5 minutes. ఓకే, బాయ్. బాయ్. రా. ఎక్కడికి రమ్మంటావు? గుడి లోపలికి. గుడికి తీసుకురమ్మన్నావు, నేను తీసుకొచ్చాను. ఆ తర్వాత దేవుడికి పూజ చేస్తావో అభిషేకం చేస్తావో నీ ఇష్టం. అది వదిలేసి దేవుడు నమ్మకం లేని నన్ను లోపలికి రమ్మని ఫోర్స్ చేయొద్దు. యూ ప్లీజ్ క్యారీ ఆన్. ఎందుకు శివ? నీకు దేవుడు అంటే అసలు నమ్మకమే లేదు, అందుకని నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావా ఏంటి? చూడు, దేవుడు ఉన్నాడో లేడో నిజంగా నాకు తెలీదు. ఈ మంత్రాలు, తంత్రాలు, పూజ పునస్కారాలు, దేవుడు, దెయ్యం ఇటువంటి విషయాలు ఏవి నేను నమ్మను. అలాగే అందరినీ నమ్మండి కూడా చెప్పను, ఎందుకంటే అది వాళ్ళ ఇష్టం కాబట్టి. యూ ప్లీజ్ క్యారీ ఆన్. క్యారీ ఆన్ యా. నిన్ను మార్చలేం, కానీ దేవుడు ఉన్నాడనే నిజాన్ని ఏదో ఒక రోజు నువ్వే నమ్ముతావు. కావాలంటే చూస్తూ ఉండు. నీకో దండం తల్లి, వెళ్ళు. వెళ్ళవమ్మా. ఒకటి చెయ్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధితే శరణ్యే త్రయంబికే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. అందరూ హారతి తీసుకోండమ్మా. నీ కూతురా? అవునయ్యా. కొత్త చీర, కొత్త రవిక, మత్తెక్కించే మల్లె పువ్వులు, భలే అందంగా ఉన్నా. వీటన్నిటికీ నీ దగ్గర డబ్బులుంటాయి కానీ నా అప్పు తీర్చడానికి మాత్రం నీ దగ్గర డబ్బు ఉండదు కదా. ఏయ్, అయ్యా త్వరలోనే ఇచ్చేస్తామయ్యా. మా ఇంటి ఆయన డబ్బులు రెడీ చేయడానికి వెళ్ళారయ్యా. 1 వారం టైం ఇవ్వండి అయ్యా. అలా అంటావా? అవునయ్యా. అప్పు తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. అవునన్నా. ఇంతవరకు వడ్డీ కట్టలేదు. ఇంకా 1 వారం టైం అడుగుతోంది. నేను రేపు అని అలా ఉండిపోతున్నా. నిన్ను నీ మొగుడు కరెక్ట్ గా వడ్డీ కడతానని అప్పు తీసుకున్నాడు. మీరు ఇవ్వాల్సిన డబ్బులకు బదులుగా మీ కూతుర్ని తీసుకెళ్తున్నా. అయ్యా వదిలేయండి అయ్యా. చెప్పేది జాగ్రత్తగా విను. అసలు కట్టకపోతే నిన్ను కూడా తీసుకెళ్తానని నీ మొగుడుతో చెప్పవే. పదండ్రా. కాలు పట్టుకుంటానయ్యా. వదిలేయండి అయ్యా. నా కూతుర్ని వదిలేయండి అయ్యా. నా కూతుర్ని అయ్యా. చూసావా ఎంత అన్యాయం చేస్తున్నాడు? నా కూతురు
ఒరే నాగా, తన కూతుర్ని తీసుకెళ్తున్నామని తన బాధపడుతున్నట్టుందే. తనని బండి లెక్కించు. రే ఆగరా, రే వదలమంటున్నానా? చూడడానికి అందాల సుందరిలా ఉందిరా. నువ్వు కూడా వస్తావా? ఇలా చూడు పిల్ల, నువ్వు ఎవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. నాకు వీళ్ళకి సంబంధం ఉంది. అదే వడ్డీ, అదే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అదే కదరా. నిన్ను చూడడానికి బంగినపల్లి మామిడి పండులా ఉన్నావు. నా ఒళ్ళంతా జవ్వు అనిపిస్తోంది. ఓ సారీ, దేవస్థానం కదా. మంచి మొగుడు రావాలని ఆ దేవుడిని కోరుకో. అది వదిలేసి ఇలాంటి విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు. పోవే. ఆగండ్రా, వదలు అమ్మాయిని, వదలు, వదలరా. రే నువ్వు మనిషివా మృగానివా? ఆడవాళ్ళ మీద చెయ్యేస్తున్నావు, నువ్వే మగాడివిరా. ఎంత మగాడ్నా? రారా చూపిస్తాను రా, నేను ఎంత మగాడ్నో చూపిస్తాను రా. ఏమన్నా నన్నే బాస్టర్వా? ఎత్తి బండ్లు వేయండి రా. నేను ఎవరో నీకు తెలుసా? మా వాళ్ళ మీద నువ్వు చేయి చేసుకుంటావా? నీ అంతు తెలుస్తాన్రా. పడితీరా, చూస్తాన్రా, నీ అంతు చూస్తాను.
నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు, గుర్తెట్టుకో. రే మూసుకుని వెళ్ళరా. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. థ్యాంక్స్ అక్క. వెళ్దాం. వామో, ఓ నాయను, వామ్మో, అమ్మా. ఏమైపోయాడు? నాకు తెలిసి బాబీ ఏ పనులు చేసి. నేను అదే అనుకుంటున్నాను. నా వల్ల కాదురా బాబాయ్, మీరే కన్విన్స్ చేసుకోండి. వామ్మో. వెళ్ళండి రా ప్లీజ్, మీరే వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో వేలు గతి ఏమవుతుందో. వాడు ఈ రోజు నా చేతులు అయిపోయాడు. అలియా సారీ అలియా, చెప్తున్నాగా ప్రియా, సారీ చెప్తున్నాను కదా. మూర్ఖో సారీ అలియా, నాతో మాట్లాడకు. సారీ అడిగాను కదా. ప్లీజ్ సైలెంట్ గా ఉండు చాలు. అలిగితే అలా చెప్పు. సారీ అలియా. నన్ను డిస్టర్బ్ చేయకు. సరే, నీ సైలెంట్ గా కోపం ఉండు తగ్గాలంటే చాలు. ఏం చేయాలో చెప్పు. నేనేం చేశాను? సారీ అన్నాను కదా. ప్లీజ్ నన్ను అరే, డిస్టర్బ్ చేయొద్దు. ఇంకెప్పుడు ఇలా చేయకు. నాతో ఎందుకు సారీ? మాట్లాడకు. ఏ సంబంధం ప్లీజ్ లేదు. పొరపాటు అయిపోయింది ప్లీజ్ అలియా. సారీ ఏమీ నాకు దయచేసి నన్ను అక్కర్లేదు. మన్నించు. దయచేసి అలియా. వెళ్ళిపో. ప్లీజ్ ప్రియా, నేను చెప్పేది విను ప్లీజ్. నువ్వు నాకు వద్దు రాజేష్. ప్లీజ్ అలియా. ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో ప్రియా, ప్లీజ్. హే హే ప్రియా, ఆగు. వదులు. సరే ఏదో కానివ్వండి. ఇప్పుడు వీళ్ళ మెడదీయడం కష్టం. వీళ్ళ పాటికి వీళ్ళని వదిలేయాల్సిందే. చాలా భయంకరమైన చాలా భయపడ్డారు, భయపడ్డారు, భయపడ్డారు. ప్లీజ్ సారీ. ఏంటి శివ ఇంకా రాలేదు? ఫోన్ కూడా రీచ్ అవడం లేదే. మీ ఇంట్లో నువ్వేం చెప్పేసొచ్చావు? నువ్వు అమ్మాయివి, నువ్వేం చెప్పినా పంపిస్తారు. కానీ అబ్బాయిలు మాకలా కాదే. ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావని ప్రశ్నలతో చంపేస్తారు. బాబీ మనం ఎక్కడున్నామని అడుగుతున్నాడు. ఓ, ఇంట్లో మేనేజ్ చేసి వచ్చే లోపు ఇంత టైం అయింది. సరే మొత్తానికి లేటు.
ఎందుకు షేక్ అవుతుంది? ఎందుకు ఆగిపోతుంది? ముందు దిగు. ఏమైందో చూడు. ఏమై ఉంటుందబ్బా? ఏమైంది? ఏమో తెలియట్లేదు. అసలు ఏమై ఉంటుంది? ఏమైందో చూడు. ఏదో ప్రాబ్లం అయి ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అనేదే తెలియట్లేదు. ఈ టైంలో విసిగిస్తోంది. ఈ బైక్ మనకి సెట్ అవ్వదు. ప్లీజ్ ప్లీజ్ సంధ్య, నువ్వు అలా మాత్రం అనొద్దు. ఈ బైక్ నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసుగా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావుగా. ప్లీజ్ కాస్త తోర్చుకో, నేను రెడీ చేస్తానుగా. అవును, బైక్కి ప్రేమకి ఏంటి సంబంధం? నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏదో పాటలో అన్నారుగా, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని. కూల్ కూల్, నేనే దీన్ని రెడీ చేస్తాను. ఊరికి తమాషా కన్నాను. ఏంటి ఊరికే అంటావా? ఊరికనే అన్నారా ఏంటి? ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరని. ఎనీవేస్, నేను చెక్ చేస్తాను, నువ్వేం కంగారు పడద్దు. ఒక నిమిషం నీ ఫోన్ ఇవ్వు. ఇక్కడ నుండి కిలోమీటరే చూపిస్తుంది. మనం నడుచుకుంటూ వెళ్దామా? నా వల్ల కాదు బాబు. ఏ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, 1 కిలోమీటరేగా, నడుచుకుంటూ వెళ్దాం. పద. హాయ్ గైస్. బాబీ రారా, ఎంజాయ్ మ్యాన్. బాబీ కమ్ ఆన్ బ్రో, రారా. కమ్ ఆన్ బాబీ. బాబీ బాబీ రే బాబీ, ఎక్కడున్నావురా బాబీ? ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే బాబీ, బాబీ ఎక్కడ దూరాడు? బాబీ బాబీ ఎక్కడ్రా? రే బాబీ. ఏంట్రా భయపడ్డారా? ఆ? ఎలా భయపెట్టాను చూసావా? ప్రియా ఆలియా, ప్రియా ఆలియా, త్వరగా ఇక్కడికి రండి. అరే ఇది నా అంటే వీళ్ళరా? ఇది నీదేరా? రేయ్, ఇది నీది. రేయ్, ఇచ్చేయరా రేయ్. నాది. ఎవరు రేయ్? రేయ్, ఏం చేస్తున్నావా? ఇచ్చేయ్ బాబీ, ఇప్పుడే ఇచ్చేయ్ బాబీ. పరువు తీసావు కదరా. రే బాబీ ఇచ్చేరా. అరే, వాళ్ళు వస్తే పరువు వాళ్ళు వస్తే పరువు పోతుందిరా. ఇచ్చేయరా రేయ్. ఏంట్రా ఇది? ప్లీజ్ రా. శివ, ఆ? సంజీవిని అంటారు కదా, అది ఈ ఫారెస్ట్ లోనే దొరుకుతుందా? ఎందుకు? ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావా? నువ్వు జోకులు వేయడం ముందు ఆపుతావా? ఊరికే ఎప్పుడు చూసినా. కూల్ కూల్, నువ్వు అడిగేది ఎక్కడో హిమాలయాలో ఉంటుందని అంటారు. ఏ, ఏమైంది? నొప్పి పడుతుంది. ఏది? ఇలా చూపించు. ఇక్కడ చూపించు. నొప్పిగా ఉందా? ఉండు, నేను చూస్తాను. ఇక్కడ కాదు. ఇదిగో, ఇక్కడ నొప్పిగా ఉందా? మరి ఇప్పుడు ఓకేనా? ఇక్కడ ఇక్కడ మరిక్కడ. అయ్యో వద్దు శివ, వద్దు శివ. ఏమైంది? ఎవరూ చూడలేదు. ఒక్కసారి ఆగు.
ఆగమంటున్నానా? ఒక్కసారి ఆగమంటున్నానుగా, ఒక్కసారి. ఆగు, మెల్లగా. ఆగు. అరే సంధ్య జాగ్రత్త, ఆగు. ఒక్కసారి ప్లీజ్. ఒక్కసారి అంటున్నానా? ఆగు సంధ్య. ఒక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. ఆగు, ఆగమంటున్నానా? సంధ్య ఏంటి? అదమంటున్నాం కదా. నోరు పోయి అసురా 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 బలి సిద్ధంగా ఉంది. ఆవాహన ఓం క్రీం అసురా. ఓం క్లీం హ్రీం అసురా. ఓం క్రీం క్లీం. అసురా, ఈ రోజు ఈ బలితో నా దీక్ష పూర్తయింది. నా శక్తి సర్వశక్తిగా మారిపోయింది. అతీంద్ర శక్తితో నేను ప్రవేశం చేస్తాను. ఇక్కడ నన్ను గెలిచేవారు ఎవరు లేరు. జై అసుర అసుర అధిపతి. శివ, సంధ్య పరిగెత్తు. సంధ్య త్వరగా రా, చేపట్టుకో. రా రా, త్వరగా రా సంధ్య. పరిగెత్తు సంధ్య, పరిగెత్తు.
రా సంధ్య, త్వరగా రా. మన సంకల్పం మంచిదైతే ఆ దేవుడు కూడా సాయం చేస్తాడని అర్థం చేసుకో. రా సంధ్య. శివ, సంధ్య ఏమైందో చూడు. హలో, లేమ్మా, ఏమైంది? పైకి లేవమ్మా, లేచి నిలబడు. పైకి లే. వాళ్ళు వెళ్ళిపోయారు. నీకేం జరగలేదుగా, నువ్వేం భయపడొద్దు. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైందమ్మా? ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? ఎవరమ్మా తీసుకొచ్చారు? చెప్పమ్మా. ఏమైంది? అయ్యగారు, మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు. సరే గాని వాళ్ళందరూ ఎవరు? ఎందుకని మీ కూతురు ప్రాణాలను బలివ్వాలనుకున్నారు? వాడొక దుష్ట మాంత్రికుడు. కన్య స్త్రీని బలి ఇస్తే అత్యంత శక్తివంతుడవుతాడని ఇలాంటి దుష్ట పూజలన్నీ చేస్తూ ఉంటాడు. మనిషి ఏంటంటే చంద్రగ్రహానికే వెళ్తున్నాడు, వీళ్ళేంటంటే ఇంకా మూఢనమ్మకాలు నమ్ముతున్నారు. వీళ్ళని ఎలా మార్చాలో. దేవుళ్ళకి దెయ్యాలకి కన్నెపిల్లల ప్రాణాలని బలిస్తే వాళ్ళ కోరిక తీరుతుందని ఇంకా అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. మనిషి రోబోని తయారు చేస్తున్నాడు, విజ్ఞానాన్ని పెంచుతున్నాడు. కానీ మనిషి మూఢనమ్మకం కోసం ఇలా బలి చేయడం న్యాయమేనా? ఛ!
మా అమ్మాయి ప్రాణాలు కాపాడారు స్వామి. మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేం. వెళ్ళొస్తాం అయ్యా. ఇదిగో పెద్దాయన, చెప్పండి స్వామి. ఇక్కడ హారిక ఎస్టేట్ ఎక్కడుంది? హారిక ఎస్టేటా? నేను అక్కడికే వెళ్తున్నాను, నాతో పాటు రండి. రా వెళ్దాం సంధ్య. నీ కూతుర్నింటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు. దండాలు స్వామి. మీరిక్కడికి రావడం వల్ల ఆ అమ్మాయి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంది. లేకపోతే ఆ పిల్ల పరిస్థితి ఏమయ్యేదో ఆ దేవుడికే ఎరుక. చెప్పాలంటే ఈరోజు అమావాస్య, ఈరోజు క్షుద్ర పూజలు జరుగుతాయి. త్వరగా మీరు బంగ్లాకి చేరుకోండి. అవును, అమావాస్య అంటే ఎందుకు వీళ్ళందరూ భయపడుతున్నారు? అవును, ఎందుకు? అమావాస్య రోజున ప్రేతాత్మలు బయటికొస్తాయని చెబుతూ ఉంటారు. వాటికి ఎదురుపడితే చంపేస్తాయని ఇంట్లో నుంచి ఎవ్వరూ అస్సలు బయటికే రారు. పిచ్చితనం కాకపోతే శరీరం లేని ఆత్మ మనిషినేం చేస్తుంది? కానీ ఇప్పుడున్న సెంచరీలో మిషన్ కంటే ఫాస్ట్గా రాకెట్ తయారు చేసి మార్స్కే వెళ్తున్నాడు మనిషి. ఈ ఆత్మల్ని దెయ్యాలని నమ్మడం నాకు సరిగ్గా అనిపించట్లా. ఇదంతా ఒక విధంగా బుల్షిట్ అంతే. అలా కాదు అయ్యగారు, కొన్ని విషయాలు జరిగే వరకు మీరేమంటారు? ఎవ్వరు ఆ టైం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే. ఏమైంది శివ? రా, పద వెళ్దాం. ఎవరో డోర్ కొడుతున్నట్టు అనిపిస్తోంది కదా? ఎవరి టైంలో? వెళ్ళి చూడు. గౌరీ, నువ్వా? బాబీ ఫ్రెండ్స్ అంట, పైనున్నారా? ఓ అలాగా. లోపలికి రండి, రండి. అనుకోకుండా అతిథులు వచ్చారేంటి? ఈ టైంలో వచ్చారు? అసలు ఏం జరుగుతుంది? ప్రియా, గౌరీ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళు బాబీ ఫ్రెండ్స్ అంట. అలాగా. లోపలికి రండి. వావ్ శివ, ఈ రూమ్ సూపర్ గా ఉంది కదా? శివ, ఏమైంది? ఎందుకేం మాట్లాడట్లేదు? శివ, సరే వదిలే, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఓకే?
ఎక్కడికి వెళ్ళుంటాడు? శివ శివ లూసీ లూసీ నువ్వేనా? నేను నమ్మలేకపోతున్నాను. సారీ బాబీ, లూసీకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఓ అవునా? ఈ టైంలో ఎవరై ఉంటారు? సరే వెళ్ళి చూద్దాం. లూసీ ఇక్కడే ఉంది. మరైతే అక్కడుంది ఎవరు? లూసీ
హాయ్ రా. హాయ్ బాబీ. అరే ఏంట్రా, ఎందుకు ఇలా ఉన్నావు? నేను రాత్రి అంతా నిద్రపోలేదురా. ఎందుకు? హాయ్ గాయ్స్. హాయ్. రాత్రి నేను చాలా భయపడిపోయాను తెలుసా? రాత్రి నేను కూడా సరిగా నిద్రపోలేదు. ఏవేవో శబ్దాలు వినిపించాయి. నిజంగా భయపడ్డాను. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా దయ్యమేరా. మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏవో జరుగుతున్నాయి రా మామ. ఎవరికి తెలుసు? అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. ఇక్కడేదో ఆత్మ తిరుగుతుందని నాకు అనుమానంగా ఉంది. మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్తే మంచిది. హాయ్ బాబీ. హాయ్. ఏమైందిరా, పొద్దున్నే మీటింగ్ పెట్టారు? ఇక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అరే నీకు తెలియకుండా ఏం జరుగుతోంది? మన చుట్టూ ఇక్కడ ఏదో తిరుగుతోంది. ఏమైంది? మీరిక్కడికి రాకముందు మేము దెయ్యాల్ని చూసాం. దెయ్యాలా? అయ్యో నాకు చాలా భయం అబ్బా. నువ్వే దెయ్యంలా ఉంటావు. హే జోక్ చేశానంతే. ఈవినింగ్ పార్టీకి నా ఫ్రెండ్స్ని రమ్మంటాను. ఎవరు కొట్టుంటారు? శివా, 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 శివా ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్స్క్యూజ్ మీ, శివాని మీరు చూసారా? నేను చూడలేదే. ఎక్కడికి వెళ్ళుంటాడు? శివా, ఎక్కడికి వెళ్ళుంటాడు వీడు? శివా, ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. శివా, శివా, గౌరీ, శివాని ఎక్కడైనా చూసావా? చూశాను, పైన కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడా? శివా, 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 ఇక్కడేం చేస్తున్నావు? పొద్దున్నుంచి నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు? ఎంత భయపడ్డానో తెలుసా? శివా, ఏంటి శివా ఈ అవతారం? ఏం లేదు. ఏముంది? ఏంటా నుదుటి మీద బొట్టు? ఓ, నువ్వు గుడికి కూడా వెళ్ళావు కదా, మాట్లాడు. ఏమైంది నీకు? శివా, శివా ఆగు. శివా,
తలుపు తెరు. శివ, సూర్య, సూర్య, ఎప్పుడు లేని సిగరెట్ తాగుతున్నావేంట్రా? ఏమైంది నీకు? రాత్రి లూసీ ఏదో ఒక విధంగా కనిపించిందిరా. లూసీనా? అవునరా. ఇక్కడేం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. ఏదేదో జరుగుతోంది. రాత్రి అయితే ఏదో ఒక సమస్య అవుతూనే ఉంది. నాకేం అర్థం కావట్లేదు. నిన్న నేను చూశాను, మొన్న వాడు చూశాడు. రాత్రి అయితే ఇక్కడేదో జరుగుతోంది. హలో, హాయ్. హలో, హాయ్. నైస్ టు మీట్ యు. కూర్చోండి. నైస్ టు మీట్ యు. హలో నా ఫ్రెండ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముంబై నుంచి. బోర్న్ అండ్ బ్రాటప్ అంతా కాదు. అవునా? అలాగా? అవును. మీ టూ. ఓ, నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో. అవునా? స్టడీస్ ఆల్సో. ఒక్క నిమిషం. గౌరీ, కాఫీ తీసుకురా. అలాగే అమ్మా. ఇంకా మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తోంది. ముందే ఇక్కడికి వచ్చారా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? నేను ఈ రిసార్ట్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ఓ, తను కూడా చాలా జాలీగా మాట్లాడుతుంది. అవునా? అవునా? చాలా బాగున్నారు. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. కాఫీ ఇచ్చినందుకు థ్యాంక్స్. కప్పు చిన్నదిగా ఉంది. మీరు ఏదైనా పని మీద ఇక్కడికి వచ్చారా? పని జరిగిందా? రెడీ? కొట్టు కొట్టు. రే బాబీ, జాయిన్ ద గేమ్ మ్యాన్. నాకు జాత కదరా బాబు. శివ, ఏ ఏ ఓసారి చెప్తే అర్థం కాదా నీకు? ఏమైంది శివకి? వావ్! హే! జాగ్రత్త. హే! భలే ఆడుతున్నావు. రారా బాబీ. నేను రాను రా. బాబీ, బాల్ తీసుకురా. బాబీ వెళ్ళి బాల్ వెళ్ళరా త్వరగా. నేనా? నువ్వే. నువ్వు కాకుండా ఇంకెవర్రా? వెళ్ళు.
శివ వద్దు, వదిలే. వద్దు. శివ ఏం చేస్తున్నావు? శివ వద్దు, శివ. ఓం అసురా ఆవాహయామి. ఓం అసురా ఆవాహయామి. ఓం క్లీం హట్ స్వాహా. స్వామి నమస్తే. స్వామి ఆయుష్మాన్ భవ. అలా కూర్చోమ్మా. సంధ్య, నీ మొహంలో ఏదో సమస్య కనిపిస్తోంది. స్వామి, నా శివాని ఏదో దుష్టశక్తి ఆవహించినట్టుంది. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. క్షుద్ర పూజలతో నా ఫ్రెండ్స్ అందరినీ బంధించాడు. వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నాడు. ప్లీజ్ స్వామి, నా శివాని మీరే కాపాడాలి ప్లీజ్. అర్థమైందమ్మా. నీ శివని ఒక దుష్టశక్తి ఆవహించిందమ్మా. ఆ దుష్టశక్తి నుంచి కాపాడేవాడు ఒకరే ఒకరున్నారు. హిమాలయాల్లో ఘోర తపస్సు చేసి సర్వశక్తులను పొందినటువంటి శక్తి సంపన్నుడు అతనే ప్రచండు. ఓం చండి మాత. ఈ కుడివైపునున్న కుబేర గుహలో ఉన్నారు. రేపే అమావాస్య. ఆలస్యం చేస్తే అన్ని ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. పదండి వెళ్దాం. అలాగే స్వామి. రామా, త్వరగా రా రా. సమయం దాటిపోతుంది. ఆలస్యం చేస్తే ఆత్మ శివుని వదలదు. స్వామి, శివని ఆవహించిన ఆ దుష్టశక్తి ఎవరు? సాహో. సాహోనా? సాహో ఎవరు స్వామి? సాహో ఒకరోజు మంత్ర విద్యలను నేర్చుకోవాలని మాంత్రికుడి దగ్గరకు వచ్చాడు. భువనేశ్వరి మాతాకి జై. 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 భువనేశ్వరి మాతాకి. మనం ఎవరికి అనుమానం రాకుండా అక్కడికి వెళ్ళాలి. ఏం జరిగినా పర్లేదు, ఎంత కష్టపడినా పర్లేదు, సాధించాలి.
భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వరి మాతాకి భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! భువనేశ్వరి మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! భువనేశ్వర మాతాకి జై! శుభమస్తు శుభమస్తు శుభమస్తు. వదలండి రా. గొడవ చేయకు. నన్ను వదలండి. రా. ఏయ్, వదలండి రా. గొడవ చేయొద్దు నాన్న. ఏయ్, కూర్చో 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 ఆవిడ్ని కూర్చోపెట్టండి. కూర్చో గొడవ చేయకూడదు. వదలండి. ఓం క్లీం హైం. ఓం క్రీం ఐం క్లీం. ఓం క్లీం హ్రీం ఆవాహయామి. అమ్మ దుర్గామాత ఆవాహయామి. ఆపు. ఏం కావాలి? ఎందుకొచ్చావు? నీ పేరేంటో చెప్పు. ఇంతకీ నువ్వెవరు? పార్వతిని. వెళ్ళిపో. వెళ్ళను. వెళ్ళు. వెళ్ళను. వెళ్ళు. వెళ్ళను. వెళ్ళు. నువ్వెంత చేసినా నేను వెళ్ళు. ఆ, చెప్పిన మాట విను. వెళ్ళను. ఈమెని వదిలేసి వెళ్ళు. వెళ్ళను. వెళ్ళాలి. ఈవిడ్ని వదిలి వెళ్ళాలి. ఆ, నేను వెళ్ళను. ఆ, ఆ, వెళ్ళు. వెళ్ళను. నాకేమైంది? ఇక్కడెందుకు? చాలా సహాయం చేసావమ్మా. అమ్మా నేను ఎన్నటికీ మర్చిపోలేమమ్మా. మేము వస్తామమ్మా. ఓం క్లీం హైం. ఇది తీసుకో. ఇంక నువ్వు వెళ్ళు. అంతా మంచే జరుగుతుంది. అలాగే తల్లి. దండాలమ్మా. భువనేశ్వరి మాతాకి జై. జై. భువనేశ్వరి మాతాకి 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 జై. అబ్బా ప్రణామం గురుమాత. మాత, మీరు చెప్పిన ప్రకారం యంత్ర మంత్ర వశీకరణ, శుక్ర విద్య గురించి ఆసక్తి అభిలాషతో కలుసుకోవాలనుకుంటున్న ఈతను మనకి సరైన సమయంలో దొరికాడు. మీరే ఎలాగైనా ఆ విద్యలన్నీ నేర్పించాలమ్మా. అన్నిటికీ నువ్వు సిద్ధమే కదా? అవునమ్మా, నేను సిద్ధపడి వచ్చాను. రేపు సాయంకాలం కల్లా గుట్ట మీద ఉన్న గుడి దగ్గరికి రా. అన్నిటికీ సిద్ధమైరా. వెళ్ళు.
శుభమస్తు. నేను వస్తానమ్మా. నమస్కారం గురుగారు. మీకు శుభమస్తు. ఇతని పేరు విక్రమ్. మీరు అడిగిన అన్ని అంశాలు ఉన్నాయి. రావయ్యా సాహు, రా. ఎన్ని రోజులు నీకోసమే ఎదురు చూస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ. భువనేశ్వరి, సరైన సమయంలో వీరిని ఇక్కడికి తీసుకొచ్చావు. చాలా గొప్ప పని చేశావు. ఆ అమ్మవారి ఆశ నెరవేరే సమయం ఆసన్నమైనది. గురువర్య, అంతా కాళీమాత దయా ఆశీర్వాదమే. సాహు, చెప్పండి గురుగారు. కామ క్రోధాలను జయించి తీరాలి. మనసును నిగ్రహంగా ఉంచుకోవాలి. మంత్రాన్ని జపించుతూ ఉండాలి. ప్రేమిస్తూ ఉండాలి. ఒప్పుకుంటున్నావా? గురుగారు, అన్నిటికీ సిద్ధమయ్యే ఇక్కడికి వచ్చాను. భువనేశ్వరి, వచ్చే అమావాస్యకి సాహుని తీసుకొచ్చే బాధ్యత నీది. సరే గురువయ్య. శుభమస్తు. ఓం హ్రీం క్రీం క్లీం ఔం గం గణపతియే వరవరః సర్వో జన సుఖినో భవంతు. ఓం భుం భువస్వ స్వాహా వితర్వరేణ్యం తస్వో ధీమస్య ధీమహి త్రియో యో న ప్రచోదయాత్. సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సారకే త్రయంబికే గౌరీ నారాయణ. త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. స్వాహా. స్వరూపిణాయ నమః. దేవతాయ నమః. స్వాహా. స్వాహా. దేవతాయ నమః. అగ్నిహోత్రాయ నమః. వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమః. శాకాంబరీ దేవాయ నమః. వరుణదేవాయ నమః. అగ్నిహోత్రాయ నమః. స్వాహా. ధ్రియో యో న ప్రచోదయాత్. స్వరూపిణాయ నమః. దేవతాయ నమః. అగ్నిహోత్రాయ నమః. వాసుదేవాయ నమః. శాకాంబరీ దేవియే నమః. వరుణదేవాయ నమః. అగ్నిహోత్రాయ నమః. ధియో యో న ప్రచోదయాత్. స్వరూపిణాయ నమః. స్వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. స్వరూపిణాయ నమః. దేవతాయ నమః. స్వరూపిణాయ నమః.
ఓం నమః శివాయ. 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 ధన్యవాదాలు గురువర్య. ఓం నమః శివాయ. విజయోస్తు విజయోస్తు, నీకు విజయోస్తు. ఇలా సకల విద్యలు నేర్చుకొని లోక కళ్యాణానికి ఉపయోగిస్తానని మాట తప్పాడు. ఆ తర్వాత ఏమైంది స్వామి? వాడు నేర్చుకున్న విద్యలన్నీ అమ్మాయిల మీద ప్రయోగించాడు. ఎంతో మంది అమ్మాయిలు బలైపోయారు ఈ ఊర్లో. పద. ప్లీజే, ఒకే ఒక కిస్. పోరా. ఒకే ఒక్కసారి అబ్బా. ఇస్తావా? ఒకే ఒక్కటే ప్లీజ్. నేను వెళ్ళిపోతాను. నువ్వు చాలా ఓవర్గా చేస్తున్నావు. ఒసే, ఒకే ఒక కిస్సే కదా అడిగాను, ఇవ్వవే. ఏ సారీ సారీ, ప్లీజ్ కవిత ఆగవే. వద్దులు నన్ను. ఓం క్లీం హ్రీం దిగ్బంధాయ నమః. నడు కానిద్దాం. ఆవాహనే. ఈ విధంగా ఎంతో అన్యాయం చేశాడు. అవునా? ఆ తర్వాత ఏం జరిగింది? ఈ విషయాలన్నీ మా గురువర్యులు ఆ సూర్య భగవానుడికే తెలిసిపోయింది. ఆయనకి బాగా కోపం వచ్చింది. అతను తనతో పాటు తన శిష్యులను తీసుకొని వాడిపై యుద్ధానికి వెళ్ళాడు. ఈ లోక కళ్యాణం కోసం అతను పోరాటం చేస్తున్నాడు. ఓం కాళీమాతాయ నమః. ఓం కాళీమాతాయ నమః. ఓం కాళీయే నమః.
పదండి. సాహో, ఇంకా చాలు నీ చెడు చేష్టలు. మీకేమైంది గురువర్యా? ఆ అమ్మకిచ్చిన మాట నువ్వు తప్పావు. అమాయకుల జీవితాలను నువ్వు నాశనం చేశావు. నువ్వేమనుకుంటున్నావు? ఎవరు? మీరా? నేనా? అహం బ్రహ్మాస్మి. సృష్టి స్థితి లయలకి ఏకాధిపతిని నేనే. నాకు మరణమే లేదు. ఈ లోకాధిపతిని నేనే. సాహు, నువ్వు ఒక మూర్ఖుడివి. నీకు విద్య నేర్పించిన వాడిని నేను. అది మరిచిపోయి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు. నేను నీకిచ్చిన శక్తుల్ని ఈ క్షణమే నేను దూరం చేస్తాను. ఆ సాహో అతని శిష్యులందరినీ చంపేశాడు. మా గురువు గారు తన దివ్యశక్తితో మాయమైపోయారు. ఆ సాహో అనే రాక్షసుని అంతం చేసి అతని ప్రేతాత్మని దిగ్బంధనం చేశారు.
అవునా? రండి గురుగారు, రండి. గురుగారు, మీ మాయలు చాలా గొప్పవి. చచ్చిపోయాననుకున్నారా? ఇంకా బతికే ఉన్నాను, చూసారా? నీకు నేర్పించిన విద్యని లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తానని మాటిచ్చావు. నువ్వు మాట తప్పావు. గురుగారు, నేను మాట ఇవ్వడానికి శ్రీరామచంద్రుడినా, రావణాసుడు వారసుడిని? నా శక్తి ఏంటో తెలీదు. ఈ ప్రపంచాన్ని నేను నా గుప్పట్లో దాచాను. ఈ లోకాన్ని నీ గుప్పెట్లో పెట్టుకుంటాం వీలు కాదు. ఈ ప్రపంచం నుంచే నిన్ను పంపించేస్తాను. భస్మాయ నమః. ఓం భస్మాయ. ఓం హ్రీం క్లీం వసమానయ స్వాహ. ఓం క్లీం గ్రీం వసమాయ స్వాహ. ఓం క్లీం క్లీం సాహు ఆత్మ భూస్థాపితం. కొన్ని సంవత్సరాల తర్వాత ఆత్మ బయటికి వచ్చి నీ శివలో ప్రవేశించింది. ఓం హ్రీం జై కాళీ. 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 ఆవాహయామి. ఓం హ్రీం జై కాళీ. ఓం హ్రీం జై కాళీ. నమస్తే గురువర్య. గురువర్య ప్రణామలు. భళా ప్రచండ భళా. చెప్పండి గురువర్య. ఆ చాముండేశ్వరి ఆశీర్వాదం వల్ల ఈ రోజు ఈ స్థానంలో ఉండడం చూసి నాకెంతో గర్వంగా ఉంది. అంతా మీ ఆశీర్వాదం. మీరిక్కడికి రావడానికి కారణం? ఈమె పేరు సంధ్య. ఈవిడ ప్రేమికుడు శివ శరీరంలో సాహో ప్రేతాత్మ ప్రవేశించింది. ఆ సాహో ఆ క్షుద్ర శక్తులను ఆహ్వానిస్తూ ఆ శక్తి ద్వారా ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. ఆ సూర్య భగవానుడు వాడి ఆత్మను అష్టదిగ్బంధనం చేసి సీసాలో బంధించి భూమిలో ఉంచారు. కానీ ఒక దుష్టుడి వల్ల ఆ సాహో ఆత్మ మళ్ళీ బయటికి వచ్చింది. ప్రేతాత్మ కాదు, అసురాత్మ. ఇక్కడ జరిగిన చావులన్నింటికీ అతనే కారణం. చండీ మాత ఆవాహయామి. ఓం కాళీ. ఓం ఆవాహనం చండీ మాత. ఓం కాళభైరవాయ నమః. ఓం కపాలాక్షాయ నమః. ఓం
కాళీ ఆవాహయామి చండీ మాత ఓం హ్రీం ఆవాహయామి ఓం ఆవాహయామి ఓం భిక్ష 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 అతీంద్రియ శక్తి భిక్ష ఓం కాళభైరవాయ నమః ఓం కాళభైరవాయ నమః క్షుద్ర దేవత ఆవాహయామి ఆవాహయామి ఓం హ్రీం ఓం హ్రీం చండీ మాత ఆవాహయామి అష్టదిగ్బంధనం ఓం హ్రీం ఓం హ్రీం ఓం హ్రీం ఆవాహయామి అష్టదిగ్బంధనం ఓం హ్రీం అష్టదిగ్బంధనం ఆవాహయామి ఆవాహయామి ఓం హ్రీం రా తనని వదిలి వెళ్ళిపో ఓం హ్రీం అష్టదిగ్బంధనం సాగో దృష్ట శక్తి పారిపో నువ్వు ఈ సృష్టికే చాలా నీచమైన పనులు చేశావు ఇదే నీ అంతం నన్ను వదిలే నేను క్షమాపణ కోరుతున్నా నీ ఆత్మని పంచభూతాల సాక్షిగా నిన్ను అంత చేయకపోతే నేను ఈ కాళీమాత భక్తుణ్ణి కాను ఓం చండీ మాత అష్టదిగ్బంధనం అష్టదిగ్బంధనం రా వదిలేసిరా చండీ మాత ఓం హ్రీం కాళీమాత ఓం హ్రీం నేను ఎక్కడున్నా శివ శివ సంధ్య సంధ్య శివ ఆర్ యు ఓకే నేనెవరు కాళీమాత నమస్తే గురుజీ మమ్మల్ని ఆశీర్వదించండి శుభమస్తు ఇక మీరు వెళ్ళొచ్చు రా నేను ఎక్కడికి ఎలా వచ్చాను